2 కోట్ల రూపాయలు హోంశాఖలో ఉన్నటువంటి కీలక వ్యక్తికి పెరోల్ కోసం లంచం ఇచ్చారంటే హోంశాఖలో ఉన్నటువంటి జాయింట్ సెక్రటరీ రిజెక్ట్ చేసిన కేవీ కిషోర్ గారు రిజెక్ట్ చేసినా కూడా హోంమంత్రి గారి సిఫార్సుతోనే పెరోల్ వచ్చిందంటే ఆ 2 కోట్ల రూపాయలు ఎవరికి అందనియో హోంమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అండ్ పాసన్ సునీల్ కుమార్, గూడూరు ఎమ్మెల్యే అండ్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, మీరు ఎంత డబ్బులు తీసుకొని పెరోల్కి సిఫార్సు చేశారు? చెరొక 1 కోటి రూపాయలు తీసుకున్నారా, ఇంకా తక్కువ ఇచ్చారా, ఇంకా ఎక్కువ ఇచ్చారా? సమాధానం చెప్పాలి. ఈ శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తి బయటకు వస్తే పెరోల్ మీద 3 జిల్లాల్లో హత్యలు జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పి, హత్యలు జరుగుతాయని చెప్పి సాక్షాత్తు 3 జిల్లాల ఎస్పీలు నివేదిక ఇచ్చిన పెరోల్ మీద ఇతను బయటకు తీసుకొని వచ్చారంటే ఎవరిని హత్య చేయించడానికి, ఎవరెవరిని ఎంతమందిని హత్యలు చేయించడానికి బయటకు తీసుకొని వచ్చారో ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి. ఈ 3 అంశాల మీద ఏదైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ కానీ మీరు చేయించకపోతే ఈ పెరోల్ వెనక రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా లోకేష్ వీళ్ళందరూ ఉన్నారని ఖచ్చితంగా భావించాల్సి వచ్చింది.